హాయ్ అన్న. హాయ్ రా. నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. అడుగు, ఏంటో అడుగు. పిన్ కోడ్లో ఎందుకు 6 నెంబర్సే ఉంటాయి? 5 కానీ 8 కానీ ఉండొచ్చు కదా? సరే, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే అన్న. పిన్ ఫుల్ ఫామ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. దీన్ని August 15, 1972న హికాజీ వాలంకర్ గారు స్టార్ట్ చేశారు. పిన్ కోడ్లో ఫస్ట్ నెంబర్ పోస్టల్ జోన్ని రిప్రజెంట్ చేస్తుంది. నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా అని. నార్త్ జోన్లో పిన్ కోడ్స్ అన్నీ 1 and 2తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ తీసుకుంటే పంజాబ్లో పిన్ కోడ్స్ అన్నీ 1తో స్టార్ట్ అవుతాయి. వెస్ట్ జోన్లో పిన్ కోడ్స్ 3 and 4తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ తీసుకుంటే రాజస్థాన్లో అన్ని పిన్ కోడ్స్ 3తో స్టార్ట్ అవుతాయి. సౌత్ జోన్ అంటే మనది. సౌత్ జోన్లో అన్ని పిన్ కోడ్స్ 5 and 6తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టేట్ తీసుకుంటే మన స్టేట్లో పిన్ కోడ్స్ అన్నీ 5తో స్టార్ట్ అవుతాయి. ఈస్ట్ జోన్లో అన్ని పిన్ కోడ్స్ 7 and 8తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం తీసుకుంటే సిక్కింలో అన్ని పిన్ కోడ్స్ 7తో స్టార్ట్ అవుతాయి. అలాగే ఆర్మీ వాళ్ళకి కూడా ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఆ పిన్ కోడ్ 9తో స్టార్ట్ అవుతుంది. 2 నెంబర్ తీసుకుంటే సబ్జోన్ని సూచిస్తాయి. సౌత్ ఇండియా తీసుకుంటే సౌత్ ఇండియాలో మళ్ళీ సబ్జోన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో 0 ఉంటుంది. థర్డ్ నెంబర్ ఆ జిల్లా యొక్క కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్ 3 నెంబర్స్ ఆ జిల్లాలోని సపరేట్ పోస్ట్ ఆఫీస్ని రిప్రజెంట్ చేస్తాయి. జిల్లాలో చాలా పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని సూచిస్తుంది. ఈ పిన్ కోడ్ వల్ల ఏ పోస్ట్ కార్డ్ అయినా, అమెజాన్ డెలివరీ అయినా, ఫ్లిప్కార్ట్ డెలివరీ అయినా, ఏ అడ్రస్కైనా కరెక్ట్గా డెలివరీ అయిపోతాయి. అర్థమైందరా? అర్థమైందన్న. మన స్కూల్ లొకేషన్ యొక్క పిన్ కోడ్ ఏంటి? మన స్కూల్ లొకేషన్ పిన్ కోడ్ వచ్చేసి 521225. మీ లొకేషన్ పిన్ కోడ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.